హలో 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 నమస్తే అందరికీ. నేను సినిమా రివ్యూ చెప్పి చాలా రోజులైంది. ఎప్పుడో తండ్రి సినిమా చెప్పాను అనుకుంటా, మళ్ళీ ఈ మధ్యన చెప్పలేదు. ఈ రోజున మంచు విష్ణు నటించిన సినిమా కన్నప్ప రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ చూసి వచ్చాను. సినిమా విషయానికి వస్తే చాలామంది అంటుంటారు కదా, మంచు విష్ణు అంటే ట్రోల్ చేస్తుంటారు చాలామంది ఏంటి మొత్తం ఆల్మోస్ట్ అందరూ నెగిటివ్ రివ్యూ చెప్తారు. కొంతమంది కావాలని, కొంతమంది నచ్చక, కొంతమంది నచ్చినా కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తారు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే, సినిమా చూశాను, ఫస్ట్ హాఫ్ చూశాను, సెకండ్ హాఫ్ చూశాను. ఏంటంటే, తిన్నడు అనే పాత్ర ఇప్పుడు ఏ ప్రాంతంలో పుట్టింది, ఆ పాత్ర జీవితం ఏంటి, ఆ పాత్ర పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మధ్య జరిగే సంఘటనలు ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉన్న సంఘటనల్ని చూపించారన్నమాట సినిమాలో. అంటే తిన్నడు అనే పాత్రకి దేవుడి మీద నమ్మకం ఉండదని, మళ్ళీ దేవుడి మీద నమ్మకం ఎలా వచ్చిందో అదంతా సినిమాలో చూపిస్తారు. కాబట్టి అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఇలాంటివి నచ్చవు, అది నేనే చెప్తాను. నచ్చవు, కానీ గమ్మున ఎంకరేజ్ చేయరు. మరి ఈ మాట అన్నాను అనుకోండి, చాలామంది ఏమంటారు, కంటెంట్ ఉంటే ఎందుకు ఇచ్చారండి సినిమా అన్నట్టు. కంటెంట్ సినిమాలో ఉంది, కానీ మీకు నచ్చట్లేదు. అది మనం చూసే విధానం బట్టే ఉంటుంది ఏదైనా సరే. కాబట్టి ఇంతకీ అసలు విషయం ఏంటంటే, మంచు విష్ణు గారికి యాక్టింగ్ రాదు అని చాలామంది అన్నారు, ఇప్పుడు కూడా అంటారు కొంతమంది. కానీ మరి డీ సినిమాలు ఎట్టిందంటే మరి దాంట్లో కామెడీ ఉందండి అంటారు. కామెడీ ఉంటే హిట్ అయిపోతుందా? మంచు విష్ణు కూడా యాక్టరే, తనకి కూడా యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో కూడా బాగానే యాక్ట్ చేశాడు. అంటే ఒక రేంజ్ అయ్యి బాబోయే అనలేం, కానీ బాగా యాక్ట్ చేశాడు. అలా అని చెప్పి అబ్బాయి మంచు విష్ణుకి యాక్టింగ్ రాదండి అని కూడా అనలేం మనం. ఓకే, చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది. సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు వస్తారు, అది మీ అందరూ తెలుసు, నేను చెప్పడం ఎందుకు, మొన్న BVS రవి గారు చెప్పారు. ఆ సెకండ్ హాఫ్ వచ్చి ప్రభాస్ గారు దిగినప్పటి నుంచి ఆయన అసలు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎందుకు పుట్టింది అనే క్వశ్చన్కి ఆన్సర్ మీకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అన్నమాట. హోల్ మూవీ క్వశ్చన్ ఆఫ్ ది ఆన్సర్ ప్రభాస్ గారు. ఓకే, ఆయన ఆ పాత్ర లేకపోయి ఉంటే కనుక తిన్నడి జీవితంలో మలుపు ఉండేది కాదు. ఓకేనా? కాబట్టి అందరూ కూడా శివుడి మీద భక్తి ఉన్న వాళ్ళు, హిస్టరీ అంటే చరిత్రని తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు కంపల్సరీ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. నేను ప్రతి రివ్యూలో చెప్తుంటాను, మూవీస్లో కానీ ఐబొమ్మలో కానీ వచ్చినా మీరు చూడొద్దు. ఎందుకంటే మనం ఇచ్చే 200, అంటే మన సైడు ఆంధ్రప్రదేశ్లో 200, హైదరాబాద్లో ఎక్కువ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. మన సైడ్ 200 టికెట్, కొన్ని రోజులు ఆగితే 145 రూపాయలు అవుతుంది. మనం ఇచ్చే 145 రూపాయలు డబ్బుల మీద మనకి మంచి ఏసీ, సౌండ్, 4K అల్ట్రా హెచ్డి పిక్చర్ క్వాలిటీ అంత అవన్నీ ఇవ్వాలంటే అవ్వదు. అంటే ఒక్కరి మీద కాదు, అందరూ ఇస్తారనుకోండి. కానీ నీ అంటుంది ఏంటంటే, మనం ఇచ్చే 200 సినిమాని జడ్జ్ చేయకూడదు. మనం ఇచ్చే 200 మీద కొన్ని వేల మంది బతుకుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అని అడుగుతారు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, అందరూ చూడొచ్చు. నేను చిన్నపిల్లల్ని తీసుకెళ్ళండి. ఇలాంటి చరిత్ర అంటే వాళ్ళకి గమ్మని తెలుస్తుంది అన్నమాట. ఓకే, ఇలాగ కన్నప్ప అనేది ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన మహాశివభక్తుడు. ఇలా పుట్టినప్పుడు ఆయనకి నమ్మకం పోయింది దేవుడి మీద. జీవితం సగం అయిన తర్వాత ఆయనకి నమ్మకం ఎలా వచ్చింది, ఎవరు రప్పించారు అనే సంఘటనలు చూపించండి సినిమాకి తీసుకెళ్ళి. ఓకేనా? ఇంకా మంచు విష్ణు గారి యాక్టింగ్ అంటే బాగుంది. ప్రభాస్ గారికి యాక్టింగ్ గురించి మహాలక్కలేదు. ప్రభాస్ గారి గురించి ఆయన యాక్ట్ చేయడమే గొప్ప విషయం. అది మనం ఆయన గురించి మాట్లాడే మనకి
అంత రేంజ్ లేదు మనకి. ఓకేనా. ప్రభాస్ గారు యాక్ట్ చేశారంటే అది కంపల్సరీ హిట్. అంటే రాధేశ్యాము అలాంటివి హిట్ అవ్వలేదంటే అది కథ బాగాలేదు, ఆయన యాక్టింగ్ బాగాలేదు అన్నాను. కథ బాగాలేదు కాబట్టి అవి పోనీ. ఆయన పని ఆయన సమయం చేస్తుంటాడు, డైరెక్టర్లో ఒకసారి పని పక్కన పెడుతుంటారు కాబట్టి సినిమాలు అలా పోతుంటాయి అనమాట. కాబట్టి అందరూ కూడా కన్నప్ప చరిత్ర తెలుసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు, శివుడి మీద ప్రేమ ఉన్నవారు కంపల్సరీ సినిమా చూడండి. అదొకటి. ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే, సినిమా ఇంటర్వల్ తర్వాత కొంతమంది శివుడి మీద అంటే ఏం సినిమా ఇది అంటే కొన్ని వేళాకోళం చేస్తారు సినిమాల్లో. సినిమా మీరు అంటే సినిమా చూడకండి, ఎందుకంటే దేవుణ్ణి వెటకరించేంత స్థాయి మనకు లేదు, అర్థమైందా. కాబట్టి సినిమా చూడండి, ఇంటికి వచ్చాక ఇలా జరిగిందనమాట కన్నప్ప చరిత్ర అని చెప్పుకోండి, పర్లేదు. కానీ వేళాకోళం చేయకూడదు. అప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు, అప్పటిక మనం పుట్టలేదు కాబట్టి మనకు తెలియదు. మనం పుట్టాక ఓకే ఇది ఇలా జరిగిందనమాట అనే చరిత్ర ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలి, అది మన హక్కు కాబట్టి మనం తెలుసుకుంటాం. దాన్ని చరిత్రను మనం ఎప్పుడు వేళాకోళం చేయకూడదు, శివుడిని కూడా వేళాకోళం చేయకూడదు. కాబట్టి వెళ్ళండి, చూడండి, ఆనందించండి. వచ్చాక చర్చించుకోండి, ఇలా ఉండేది కన్నప్ప ఇలా పుట్టాడండి, తప్పులేదు. ఓకేనా. అందరూ కూడా దయచేసి థియేటర్లోనే సినిమా చూడండి, ఏ వెబ్సైట్లోనూ చూడొద్దు, మెయిన్ పైరసీ అసలు వాడద్దు. ఓకేనా. ప్లీజ్ గో టు థియేటర్స్ వాచింగ్ కన్నప్ప. అండ్ నా ఛానల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుండండి. నేను ఇంకా ముందు ఈసారి కొద్దిగా లేట్ అయిందనుకోండి, ఇంకా ముందు పెడుతూనే ఉంటాను. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.